హాయ్ ఫ్రెండ్స్, జావాస్క్రిప్ట్ అప్లికేషన్ యూజ్ చేసే వాళ్ళందరికీ npmjs.com ఈ వెబ్సైట్ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన అప్లికేషన్లో కావాల్సిన ప్రతి ప్యాకేజీని మనం ఇక్కడ సెర్చ్ చేసుకొని కావాల్సిన ప్యాకేజీని మనం డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్యాకేజెస్ని ఎవరు క్రియేట్ చేస్తారు, ఎలా అప్లోడ్ చేస్తారు, మనం ఓన్గా ప్యాకేజీని క్రియేట్ చేసి npmjs వెబ్సైట్లోకి పోస్ట్ చేయొచ్చా అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వెబ్సైట్లోకి ప్యాకేజెస్ని ఎవరు క్రియేట్ చేస్తారు అని అంటే ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ కాబట్టి ఎవరైనా ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఎవరైనా అప్లోడ్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసిన ప్యాకేజెస్ని అప్లోడ్ చేయొచ్చా అంటే అవును, మనం క్రియేట్ చేసిన ప్యాకేజెస్ని కూడా ఈ npmjs.comలోకి అప్లోడ్ చేసుకోవచ్చు, పబ్లిక్కి యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. సో ఈ ప్యాకేజీని క్రియేట్ చేయడానికి 3 స్టెప్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ది ఒక ప్యాకేజీని క్రియేట్ చేయాలి, సెకండ్ దాన్ని మనం టెస్టింగ్ చేసుకోవాలి, మూడవది ఈ ప్యాకేజీని మనం npmjs.comలోకి పుష్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. ఒక సింపుల్ అప్లికేషన్ని మనం క్రియేట్ చేయాలి. నేను ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఒక చిన్న స్మాల్ మాడ్యూల్ క్రియేట్ చేశాను. దాన్ని ఉపయోగించి ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ప్యాకేజీని npmలోకి ఎలా పుష్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మీరు కనుక ఇక్కడ ఫోల్డర్ స్ట్రక్చర్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఉంది కదా, ఇందులో మనకి బిల్డ్ అనే ఒక డైరెక్టరీ, నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్ డైరెక్టరీ, ఎస్ఆర్సి డైరెక్టరీ అట్లానే కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో ఈ ఫైల్స్ ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ package.js. ఈ ఫైల్ చూసినట్లయితే ఇందులో అప్లికేషన్ ఒక నేమ్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని చెప్పి డిఫైన్ చేశాము. అలాగే డిస్క్రిప్షన్ కూడా మనం రాసామన్నమాట. ఏం రాసామంటే క్యాలిక్యులేట్ ఈఎంఐ ఫర్ లోన్ అని రాసాం. తర్వాత అలాగే దానికి ఒక వర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ రన్ అవ్వడానికి స్టార్టింగ్ పొజిషన్ ఏది అని చెప్పామన్నమాట. అంటే బిల్డ్లో index.js అనేది రూట్ ఫైల్గా మనం చెప్పడం జరిగింది. తర్వాత ఈ స్క్రిప్ట్స్లో మనం ఏం చేసామనంటే స్టార్ట్ అండ్ బిల్డ్ అని 2 కమాండ్స్ను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, అలాగే టెస్టింగ్ చేసుకోవడానికి, బిల్డ్ చేయడానికి కొన్ని కమాండ్స్ కావాలి కదా. సో ఆ కమాండ్స్ మనం ఇక్కడ ఈ స్క్రిప్ట్స్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత బ్రౌజర్స్ లిస్ట్ అనేది మెన్షన్ చేశాము. తర్వాత అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్, అలాగే అదర్ డిపెండెన్సీస్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ వెబ్ ప్యాక్ ద్వారా ఏం చేస్తామనంటే ఎస్ఆర్సి డైరెక్టరీలో మనం రాసిన కోడ్ మొత్తాన్ని ఇది సింగిల్ ఫైల్గా జనరేట్ చేస్తుంది అనమాట. సో ఆ కాన్ఫిగరేషన్ సెటప్ అంతా మనం ఇక్కడ రాయడం జరిగింది. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మోడ్ ప్రొడక్షన్ అని పెట్టాను. ఇక్కడ ఎంట్రీ ఉంది కదా, సో ఇక్కడ మనం సోర్స్ ఒక స్టార్టింగ్ ఫైల్ ఇస్తాము, ఎస్ఆర్సీలో index.js అది రూట్గా ఇచ్చామన్నమాట. సెకండ్ అవుట్పుట్ జనరేట్ చేసిన ఫైల్ని నేనేం చెప్పాను అంటే బిల్డ్ డైరెక్టరీలో index.jsగా సేవ్ చేయమని చెప్పాను. సో ఇప్పుడు ఈ బిల్డ్ డైరెక్టరీలో index.jsగా సేవ్ అవుతుంది అనమాట. తర్వాత కావాల్సిన రిక్వైర్డ్ మాడ్యూల్స్ అని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ రూల్స్లో నోడ్ మాడ్యూల్స్ని ఎక్స్క్లూడ్ చేయమని చెప్పాము. అలాగే బెబెల్ లోడర్, స్టైల్ లోడర్ కొన్ని కావాల్సినవన్నీ మనం ఇక్కడ రూల్స్లో డిఫైన్ చేయడం జరిగింది అనమాట. తర్వాత బెబెల్ ఆర్సీ అనమాట. సో ఇందులో ప్రీసెట్స్ ఉంటాయి. సో ఇదేం చెప్తుంది అని అంటే ఈ preset.env అనేది టార్గెటెడ్ బ్రౌజర్స్ని డిఫైన్ చేస్తుంది. అలాగే ప్రీసెట్ రియాక్ట్ అనేది ఇంకొక ప్రీసెట్ అనమాట. వీటన్నిటిని కూడా మనం ఈ .bebelrcలో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఎస్ఆర్సి డైరెక్టరీని కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ index.js ఉంది, అలాగే ఈఎంఐ calculator.js ఇది మన మాడ్యూల్ అనమాట. సో సింపుల్గా ఇక్కడ నేనేం చేశాను అంటే దీని కనుక ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, టెన్యూర్ ఈ 3 పారామీటర్స్ ఇస్తే మనకి మంత్లీ ఈఎంఐ ఎంత అని క్యాలిక్యులేట్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో ఇది ఒక స్మాల్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని చెప్పిన ఫంక్షన్ రాసాము. దాన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పని మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ index.jsలో ఈఎంఐ క్యాలిక్యులేటర్ మనం డిఫైన్ చేయడం జరిగింది. ఈ పబ్లిక్ డైరెక్టరీ వచ్చేసేటప్పటికి మనం అప్లికేషన్ రన్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైతే దీన్ని ఒక ప్యాకేజీ లాగా కన్వర్ట్ చేస్తామో అప్పుడు ఈ పబ్లిక్ అనే డైరెక్టరీ అనేది అవసరం ఏమి ఉండదు. కానీ మన టెస్టింగ్ పర్పస్కి కావాలి కాబట్టి నేను అలా ఉంచాను అనమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. npm స్టార్ట్. నేను ఇక్కడ బ్రౌజర్లో లోకల్ హోస్ట్ 3023 అని ఇచ్చాను. చూసినట్లయితే మనకి ఇక్కడ బ్లాంక్ స్క్రీన్ వచ్చింది. సో అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే ఎస్ఆర్సి డైరెక్టరీలో index.js ఫైల్ ఉంది కదా, ఇందులో ఎక్స్పోర్ట్ చేస్తున్న ఈ లైన్ని కామెంట్ చేసేసి మనం ఈ కోడ్ని రాయాల్సి ఉంటుంది. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఈఎంఐ క్యాలిక్యులేటర్ అన్న కాంపోనెంట్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము.
చేసుకొని దానికి ప్రాపర్టీస్గా 3 పారామీటర్స్ని పంపించడం జరుగుతుంది. సో ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే టెన్యూర్. ఇది 360 మంత్స్ అనమాట. అవి వచ్చేసేపటికి ఇయర్లో 7.5% అని ఇస్తున్నాము పర్ ఇయర్. సో ఇప్పుడు బ్రౌజర్లో చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా టార్గెట్ కంటైనర్ ఈజ్ నాట్ ఏ డామ్ ఎలిమెంట్ అని ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎలిమెంట్ బై ఐడి ఉంది కదా, సో ఇక్కడ యాప్ అని ఇవ్వాలి. ఎందుకు అని అంటే ఇక్కడ పబ్లిక్ index.html ఉంది కదా, ఇక్కడ మనం div id యాప్ అని ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా మనం యాప్ అని ఇవ్వాలి. సో ఇచ్చి బ్రౌజర్లో చూసినట్లయితే ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను, మనకి ఈఎంఐ వచ్చేసింది పర్ మంత్ 20,976 అనమాట. సపోజ్ ఇక్కడ కనుక ప్రిన్సిపల్ అమౌంట్ మార్చినట్లయితే ఇక్కడ 10 lakhs అని పెడుతున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే రిఫ్రెష్ చేశాను, ఇప్పుడు వాల్యూ అప్డేట్ అయిందనమాట. పర్ మంత్ 6,992 రూపీస్ మనం పే చేయాలన్నమాట. ఈ విధంగా ఈ 3 ప్రాపర్టీస్ని పంపించడం ద్వారా మనం ఈఎంఐని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ అప్లికేషన్ మనకి పనిచేస్తుంది కాబట్టి ఇది వేరే అప్లికేషన్లో పనిచేస్తుందా లేదా అనేది చూద్దాం. సో అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే క్రియేట్ రియాక్ట్ యాప్ కమాండ్ ద్వారా నేను ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ app.js ఫైల్ ఓపెన్ చేశాను. చూసినట్లయితే ఇక్కడ మనం ఇంపోర్ట్ అని చెప్పిన ఈఎంఐ క్యాలిక్యులేటర్ కాంపోనెంట్ ఉంది కదా, దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈఎంఐ క్యాలిక్యులేటర్ అన్న కాంపోనెంట్లోకి ప్రాపర్టీస్ ఏవైతే ప్రాప్స్ ఉన్నాయో ఈ ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, టెన్యూర్ ఈ 3 పంపిస్తున్నాను. అయితే ఈ శాంపుల్ యాప్ అనే అప్లికేషను ఇంకో చోట క్రియేట్ చేసిన ఈ ఈఎంఐ క్యాలిక్యులేటర్తో ఎలా సింక్ అవుతుంది, ఎలా కాల్ చేసుకుంటుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. సో అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే ఈ శాంపుల్ యాప్ ఉంది కదా, సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే npm స్పేస్ యాడ్ స్పేస్ ఈ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనే ప్యాకేజ్ ఎక్కడైతే ఉందో దాన్ని ఒక పాత్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈఎంఐ క్యాలిక్యులేటర్. సో ఈ విధంగా మనం కమాండ్ ఇవ్వాలన్నమాట. సో npm యాడ్ పాత్, ఈ ప్యాకేజ్ ఎక్కడైతే ఉందో దాని ఒక పాత్ని మనకు కావాల్సిన అప్లికేషన్, వర్కింగ్ అప్లికేషన్లోకి పాస్ చేయడం ద్వారా ఇది మనకి ఇంటర్నల్గా ఒక ప్యాకేజ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేది మన అప్లికేషన్లో యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నాను. npm స్పేస్ స్టార్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈఎంఐ 27,185 అని చూపిస్తుంది కదా. సో సక్సెస్ఫుల్గా మనం క్రియేట్ చేసిన ప్యాకేజ్ అనేది మన అప్లికేషన్లోకి ఇంపోర్ట్ అయింది అనమాట. సో ఇక్కడ అప్లికేషన్లో చూసినట్లయితే సో ఇక్కడ ఉంది కదా ఫైల్లో app.jsలో ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనే కాంపోనెంట్ని మనం ఇంపోర్ట్ చేసాం కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రిన్సిపల్ అమౌంట్ని మారుస్తున్నాను. సో 30 lakhs చేశాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే మనకి వాల్యూ చేంజ్ అయింది 23,301. అలాగే టెన్యూర్ కూడా మారుస్తున్నాను. 360 months ఉంది కదా, సో 24 months ఇస్తున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే 1,36,518 రూపీస్ మనం పే చేయాలన్నమాట. క్రియేట్ చేసిన ప్యాకేజ్ని సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుందా లేదా అని ఈ విధంగా టెస్ట్ చేసుకోవచ్చు.